నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఒక రకంగా బాధాకరం. పుష్ప 2 మూవీ రిలీజ్ టైంలో జరిగిన తొక్కిసలాట్లోని శ్రీతేజ్ బాబు మదర్ ఎక్స్పైర్ అయ్యారు. బాబు చాలా తీవ్రమైన క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అని తెలుసు మనందరికి. సో అది డే బై డే మనకు అప్డేట్ వస్తూనే ఉంది. బట్ బాబుకి ఎటువంటి హెల్ప్ కూడా కరెక్ట్ గాను అల్లు అర్జున్ నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు అని చెప్పేసి ఒక కంప్లీట్లీ నెగిటివ్ ఇంపాక్ట్ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అందులో ఎంత వాస్తవం ఉంది, మీరేమంటారు? దానికి సంబంధించి అసలు అప్డేట్ ఏంటి? ఇక పుష్ప 2 రిలీజ్ అయ్యి కరెక్ట్ గా ఈ రోజుకి 1 year అయిందండి. ఎందుకంటే December 5th 2024 అది రిలీజ్ అయింది. ఈ సంఘటన జరిగింది December 4th నైట్ 9:45 ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎందుకంటే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ వెరీ పాపులర్. అంటే మాస్ థియేటర్స్ లో సింగిల్ స్క్రీన్లలో సంధ్య థియేటర్ అనేది వెరీ పాపులర్. అక్కడ సినిమా హిట్ అక్కడ పడితే హిట్ అవుతుందని చాలా మంది అనుకుంటే సెంటిమెంట్ ఉంటుంది. అందుకని సంధ్య థియేటర్లు ఖచ్చితంగా సినిమా రిలీజ్ కావడానికి అందరూ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ట్రై చేస్తుంటారు. అట్లాగే హీరోలు కూడా తమ సినిమా చూడడానికి మల్టీప్లెక్స్లకి వెళ్ళరు, సంధ్య థియేటర్కే వెళ్తారు. ఎందుకంటే మాస్ ఉంటారు, ఆ గోల్ ఉంటుంది, సౌండ్ అవన్నీ బాగుంటుందని. అలాగే అల్లు అర్జున్ కూడా ఆ రోజు చూడడానికి వెళ్ళాడు ఫ్యాన్స్ తో కలిసి. అయితే దురదృష్టవశాత్తు తొక్కిసలాట్ జరిగింది. ఆ తొక్కిసలాట్ లో ఒక కుటుంబం, రేవతి, భాస్కర్, శ్రీతేజ ముగ్గురు. సో ఇంకొక పాప ఏమో వాళ్ళ పాప, భాస్కర్ ఏమో బయట ఉన్నారు. వీళ్ళిద్దరు తల్లి కొడుకు లోపలికి వచ్చేసారు. లోపల అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కింద జనం ఆయన చూడడానికి 5th floor లో ఆపేశారు కాబట్టి కిందకు వచ్చేసారు అందరూ. కింద నుంచి చూడడానికి పోలీసులు కూడా కిందకు వచ్చారనేది కూడా కోర్టులో కూడా వాదనలు వినిపించారు నిరంజన్ రెడ్డి అడ్వకేట్. సో అలాగే ఎప్పుడైతే కిందకు వచ్చారో అది తొక్కిసలాట్ జరిగింది. ఆ తొక్కిసలాట్ లో వీళ్ళు ఒక వారగా వెళ్ళిపోయారు, అందులో కింద పడిపోయారు ఇద్దరు. దాంతో పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సిపిఆర్ చేశారు. చేసినప్పటికి కూడా ఆమె చనిపోయింది. కానీ బాబు సిపిఆర్ చేయడం వల్ల అంటే పోలీసులే రక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు, బట్ ఆమె చనిపోయిందని డిక్లేర్ అయింది. బాబు అప్పటి నుంచి కూడా కోమాలోకి వెళ్ళిపోయాడు. బతికాడు కానీ కోమాలోనే ఉన్నాడు. మరోవైపు ఇది పొలిటికల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి దీన్ని పర్సనల్ గా తీసుకున్నాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. తను ఎవరు పట్టించుకోవట్లేదు, తను నేనేం చెప్పినా కూడా వీళ్ళు ఏమి చేయట్లేదు, కేర్ చేయట్లేదు అన్న కోపం ఉంది. అట్లాగే అల్లు అర్జున్ కూడా ఒక ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అయింది. సో ఎట్లయితే జగన్ గతంలో జగన్ హీరో ఈగో హర్ట్ అయ్యి వీళ్ళందరికీ జలక్ ఇచ్చాడు, ఇవన్నీ కామనే. అంతకుముందు జయలలిత కూడా మనకి సినిమా ఇండస్ట్రీ ఒక ఆట ఆడుకునింది. మన కమల్ హాసన్ అయితే దేశం వదిలి వెళ్ళిపోతానని చెప్పాడు. అంతగా జయలలిత కూడా షాక్లు ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రులు ఏంటంటే కొంతమంది మమ్మల్ని కేర్ చేయకపోతే మా పవర్ చూపిస్తామని వీళ్ళు చూపిస్తుంటారు. సినిమా వాళ్ళు మాకు పవర్ ఎక్కువ ఉంది అనుకుంటారు. చంద్రబాబు లాంటి వాళ్ళు అవి పట్టించుకోరు, రివెంజ్ మోడ్లోకి వెళ్ళరు. వాళ్ళు ఏమన్నా ఉంటే జాగ్రత్తగా డీల్ చేసుకొని ఎవరికి ఏం కావాలో చూసుకొని చేస్తారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ కానీ లేకపోతే ఈయన కానీ రేవంత్ రెడ్డి కానీ కొంత హర్ట్ అయ్యే అవకాశాలు ఉంది. అది వాళ్ళని మనం తప్పు పట్టలేము. ఖచ్చితంగా ఈగో ఉంటుంది. నేను ఇంత కష్టపడి 20 ఏళ్ళు కష్టపడి ఒక సీఎం అయితే మీరేంటి నన్ను పట్టించుకోవట్లేదు, నేను మీకు మేలు చేయడానికే కదా అనేది ఉంటది కదా, అది ఇవ్వలేదు. దాంతో ఆయన కోపం వచ్చింది. ఈ సంఘటన ఉపయోగించుకుని ఒక షాక్ ఇద్దాం అనుకున్నాడు, షాక్ ట్రీట్మెంట్. అది దాని ఏమంటారు, క్యాజువాలిటీ అంటారు. ఈ గొడవలో క్యాజువాలిటీగా అల్లు అర్జున్ ఇరుక్కున్నాడు. అతను తప్పుందా లేదనేది మనకు తెలియదు, కానీ కోర్టులో తేలదు. ఇది నేను అప్పుడే చెప్పాను, కోర్టులో తేలదు. సమాజంలో పబ్లిక్ లో ఎప్పుడైనా కూడా ప్రతి అంశానికి లీగల్ అండ్ పొలిటికల్ యాంగిల్ ఉంటాయి. సో లీగల్ యాంగిల్లో ఇదేమీ తేలదు. అల్లు అర్జున్ నిర్దోషిగా డిక్లేర్ అయిపోతుంది. కానీ పబ్లిక్ లో అల్లు అర్జున్ ని విలన్ చేయడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకొంతమంది తెలంగాణ వాళ్ళు ట్రై చేసి మొత్తానికి సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్ ది తప్పని, అతనికి చెప్పినా కూడా చనిపోయినా చెప్పినా కూడా రాలేదని ఇవన్నీ కోర్టులో నిరూపించలేరు వీళ్ళు. కానీ ఇక్కడ వదిలేస్తే దీన్ని కౌంటర్ ఏమి ఉండదు కదా, పెరుగుతా నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు. అలాగా జరిగింది. మొత్తానికి ఆ బాబుని వాళ్ళని కూడా పట్టించుకోలేదు, గవర్నమెంటే చేస్తుంది. సో అల్లు అర్జున్ వైపు కూడా తప్పేందంటే అతను మాట్లాడిన పద్ధతి కానీ అక్కడ కూడా పబ్లిసిటీకి ఆ షర్ట్ వేసుకుని వచ్చి మాట్లాడిన టీ-షర్టు, అతను మాట్లాడిన పద్ధతి కానీ అతను ఇమీడియట్ గా స్పందించి వాళ్ళని పోయి విచారించడం ఇవన్నీ చేయలేదు. అల్లు అర్జున్ కూడా అనుభవం లేమి ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ పట్ల తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకత ఉంది, ఇట్లా మెగా ఫ్యామిలీలో వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా అక్కడ పనిచేశాయి.
సో ఇవన్నీ చేసి మొత్తానికి అల్లు అర్జున్ 1 డే జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెయిల్ వచ్చినా కూడా నైట్ అల్లు అర్జున్ రిలీజ్ చేయకుండా టెక్నికల్ కారణాలు చూపించి ఒక నైట్ పెట్టుకున్నారు జైల్లో. సో మొత్తానికి జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత అల్లు అర్జున్, అరవింద్ వీళ్ళంతా రంగంలో ఎదిగి దీన్ని ఎలా చేయాలని మొత్తానికి అందరూ కలిసి లైన్లో క్యూలో నిలబడి రేవంత్ రెడ్డి ఈగోని సాటిస్ఫై చేశారు. ఏదో సెటిల్మెంట్ అయితే జరిగింది. సో అందుకని నాగార్జునకు కూడా ఒక జలక్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఎవరు కేసీఆర్ లాంటి ఇవ్వలేకపోయిందని రేవంత్ రెడ్డి ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే పవర్ ఇంపార్టెంట్ వ్యక్తుల కంటే కూడా. పవర్ ఒక్కొక్కసారి మనకు పవర్ ఉంటది, ఒక్కోసారి మనకంటే పెద్ద గీత చిన్న గీత అంటారు కదా, మనకంటే పెద్దది ఉన్నప్పుడు మన పవర్ తగ్గిపోతుంది. సో ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ అంటే 10 ఏళ్ళు ఆమె పవర్ఫుల్ లేడీగా ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటి, కోర్టులు తిరుగుతుంది. సో కాబట్టి అలాగా పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు, ఒక చోట ఉండదు, ఒకరి దగ్గర కూడా ఉండదు. అలాగా మొత్తానికి పవర్ రుచి ఏంటో చూశాడు అల్లు అర్జున్కి. ఈ క్రమంలో ఈ ఫ్యామిలీని గురించి కూడా హైలైట్ అవ్వడానికి కూడా ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే వీళ్ళని పట్టించుకోలేదు అల్లు అర్జున్. దాంతో అల్లు అర్జున్, బన్నీ వీళ్ళందరూ రంగంలో దిగారు. బన్నివాసు కదా అంటే బన్నివాసు వీళ్ళందరూ రంగంలో దిగి, ఈవెన్ మన దిల్ రాజు వీళ్ళందరూ రంగంలో దిగి అతనికి ఆ బాబుకి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు 1 year అయిపోయిన సందర్భంగా మళ్ళీ అసలు ఏంటి పరిస్థితి అనేది మీడియా కూడా ఇచ్చేసింది. ఈ లోపల నిన్న దిల్ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బాబు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేసి. సో వెళ్ళినప్పుడు ఈ డిస్కషన్ అంతా దిల్ రాజు కూడా అడ్రస్ చేశారు. అసలు మేమేమి హెల్ప్ చేయలేదని, అల్లు అర్జున్ పట్టించుకోలేదని బయట విమర్శలు వస్తున్నాయి, అది నిజం కాదు అని వాళ్ళ ముందే చెప్పాడు. ఆయన అల్లు అర్జున్ వెర్షన్, దిల్ రాజు వెర్షన్ ఏంటంటే అల్లు అర్జున్ గాని ఇటు అరవింద్ గాని పట్టించుకున్నారు, మొదటి నుంచి కూడా చూస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,20,40,000 ఖర్చు పెట్టారు వీళ్ళ కోసం. 2 కోట్లు ఫిక్స్డ్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. దాని వడ్డీనే ఇప్పటి వరకు 17 లక్షలు వచ్చింది. నెలకి 75,000 వస్తుంది వడ్డీ కూడా. దాంతో పాటు హాస్పిటల్ బిల్లులు 76 లక్షలు ఖర్చు పెట్టాము. అంటే ఓవరాల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ టీము 4 కోట్లు ఇచ్చారు ఈ ఫ్యామిలీకి. ఖర్చులు అవుతాయేమి, డబ్బుల రూపంలో ఇవ్వడం అవుతాయేమి, ఏదేమైనా 4 crores ఇప్పటి వరకు ఇచ్చారు. ఇంకా కూడా కావాలి అని అంటున్నాడు భాస్కర్ అంటే వాళ్ళ నాన్న. సో అంటున్నాడు. సో దాన్ని కూడా ఎందుకు అంటున్నాడు అంటే ఈ బాబుకి ఇంకా కూడా క్లియర్ కాలేదు. అప్పుడప్పుడు మెలకు వస్తుంది, మాట్లాడుతున్నాడు, అమ్మేది నాన్న అని ఏడుస్తున్నాడు, అమ్మ కావాలని ఏడుస్తున్నాడు అనేది చెప్తున్నారు. ఇప్పుడు రిహాబిలిటేషన్ ఇంకొక 6 నెలలు మినిమం రిహాబిలిటేషన్, 1 year కూడా పట్టొచ్చు. ఎందుకంటే అబ్బాయి చాలా స్లోగా కోలుకుంటున్నాడు. కానీ రికవరీ అయితే కనబడుతుంది. దానికి ఒక 1 year అయితే పట్టొచ్చు. రిహాబిలిటేషన్ లో జాగ్రత్తగా అడ్మిట్ చేసి చేయాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. చాలా మంది అనుకోవచ్చు 4 కోట్లు పెద్ద అమౌంట్ కదా వీళ్ళకి, అట్లా కూడా కామెంట్లు పెడుతున్నారు. మంచి లక్కీ ఫ్యామిలీ వీళ్ళు, చాలా మంది చనిపోతున్నారు. అది కూడా కరెక్టే వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చనిపోయిన వాళ్ళకి అందరికి 4 కోట్లు రావు కదా. తొక్కిస్లాట్ లో అనేక మంది చనిపోతున్నారు అనేక చోట్ల. మొన్న విజయ్ దీంట్లో కూడా తమిళనాడులో కరూరులో చనిపోయారు, మొన్న ఇక్కడ గుళ్ళో చనిపోయారు, టెంపుల్లో శ్రీకాకుళం దగ్గర, అట్లా తిరుపతిలో చనిపోయారు. వీళ్ళందరికీ ఇన్ని కోట్లు రావు, ఏదో గవర్నమెంట్ ఇచ్చింది వస్తుంది అంతే. కానీ ఇది డబ్బుల రూపంగా వచ్చి ఉండొచ్చు, కానీ ఒక ఫ్యామిలీ ప్రాణాన్ని మనం డబ్బుల రూపంలో కొలవలేము. ఇంకొక బాబు అతని లైఫ్, అతను ఎప్పుడు కోలుకొని మామూలు మనిషి అవుతాడు, 13 ఏళ్ల బాబు. సో వాళ్ళ ఫ్యామిలీనే కంప్లీట్ గా ఒక షాటర్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. దాన్ని ఎవరు తెచ్చి ఇవ్వలేరు. ఎంత డబ్బులున్నా అది మామూలుగా ఫ్యామిలీ లాగా రాదు అది. సో ఏదేమైనా అది ప్రాబ్లము. కాకపోతే దిల్ రాజు ఏమంటున్నా అంటే నేను మళ్ళీ అల్లు అర్జున్, అల్లు అరవింద్ వాళ్ళతో మాట్లాడతాను, మాట్లాడి వీళ్ళకి ఇంకా రిహాబిలిటేషన్ కూడా మేము చూసుకుంటాము, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది దిల్ రాజు హామీ ఇచ్చాడు. దిల్ రాజు అంత పబ్లిక్ హామీ ఇచ్చాడంటే ఆయన ఏమి పొరపాటుగా ఏమి కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నాడు. రెండోది అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా ఇంతనే ఖర్చు పెట్టినప్పుడు ఇంకొక 1 కోటో 6 కోటో పెద్ద విషయం కాదు, పెడతారు వాళ్ళకి కూడా. ఎందుకంటే బ్యాడ్ నేమ్ మళ్ళీ వాళ్ళకి రావాలనుకోవట్లేదు, అదొక పీడకలుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే నిజానికి అది లైఫ్ లోనే రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే మొత్తం ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు 8 ఉన్నాయి.
అందులో దంగల్ నెంబర్ 1, దంగల్ వచ్చి 2000 కోట్లు. దాని తర్వాత ప్లేస్ లేకి పుష్ప 2 వెళ్ళిపోయింది, దాదాపు 1800 కోట్లు. దాని తర్వాత బాహుబలి 2 ఉంది, దాని తర్వాత RRR ఉంది, కల్కి ఉంది. అంటే 4 సినిమాలు తెలుగులో ఉంటే హిందీలో 2 సినిమాలు, పఠాన్ అండ్ జవాను, KGF కన్నడలో ఉంది. సో కన్నడలో 1 సినిమా, హిందీలో 2 సినిమాలు, తెలుగులో 4 సినిమాలు. ఏది 1000 కోట్లు కలెక్ట్ చేసిన 8 సినిమాల్లో. సో అట్లా తెలుగులో రికార్డుల స్థాయికి పుష్ప 2 వెళ్ళిపోయింది. దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి కూడా లేకుండా ఇది ఒక ట్రామా లాగా ఫ్యామిలీకి అయింది, అల్లు అర్జున్ ఫ్యామిలీకి కూడా ఒక ట్రామా లాగా అయిపోయింది. ఎందుకంటే అతని జీవితంలో జైల్లో గుర్తొస్తా ఉంటది కదా అతనికి కూడా, అది అయింది. ఇది ఒక రకంగా ఏంటంటే ఎవరిది తప్పని మనం తేల్చలేం, కానీ ఏదేమైనా వీళ్ళిద్దరు కూడా బాధితులుగా మనకు కనబడతారు. సో ఆ పరిస్థితిలో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కర్తవ్యం అది ఉంది. తన కారణమే కదా, ఏదేమైనా తను వెళ్ళకపోతే అయితే జరుగుండదు కదా, కారణం అయితే తనే. అది శిక్ష పడుతుందా లేదన్నది పక్కన పెడితే, అందుకని ఇప్పుడు దిల్ రాజు చెప్పాడు కాబట్టి. రెండోది భాస్కర్ కూడా మాట్లాడాడు, వీళ్ళు మొదటి నుంచి కూడా డే 1 నుంచి మాతో ఉన్నారు అనేది ఆయన కూడా చెప్పాడు. బిగినింగ్ లో భాస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా వీళ్ళ మీద చాడీలు చెప్పలేడు కదా. సో వీళ్ళ అవసరం భవిష్యత్తులో కూడా ఉంది. ఆ రకంగా సేఫ్ గానే స్లోగా అయినా కూడా అబ్బాయి కోలుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, త్వరగా కోలుకుంటే మంచిది సార్, ఎందుకంటే ఆ మార్క్ అనేది పోతే ఫ్యామిలీ కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు. థ్యాంక్ యూ సార్.